హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి 4 సెప్టెంబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ నుంచి రెగ్యులర్ బేసిస్న 14 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అందులో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏంటంటే సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, సైంటిస్ట్ సి, సైంటిస్ట్ బి, ప్రోగ్రామర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి పీజీ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. వయసు విషయానికి వస్తే సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్కు 50 ఏళ్ల లోపు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అదేవిధంగా సీనియర్ సైంటిస్టులకు 40 ఏళ్ల లోపు అనేది ఉండాలి. ప్రోగ్రామర్ సైంటిస్ట్ బీలకు 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 15,600 నుంచి 39,100 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 24 లోపు పంపించాల్సి ఉంటుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ చెన్నై నుంచి 3 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అందులో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 లైబ్రరీ ట్రైనీకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్థం ఏంటంటే పోస్ట్ అనుసరించి డిగ్రీ, MLIC, నెట్, గేట్, జామ్ లేదా జస్ట్ స్కోర్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి ప్రాజెక్ట్ అసోసియేట్కి 48,000, లైబ్రరీ ట్రైనీకి 20,000 అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 14 అనేది లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ నవరత్న హోదా కలిగినటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెంగళూరు నుంచి తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 16 ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో విభాగాలు ఏంటంటే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో BE, BTech, BScతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 1 నాటికి 32 ఏళ్ళు మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి 40,000 నుంచి 55,000 అనేది ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 10 అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 470 రూపాయలు అనేది ఉంది. ఎవరైతే SC, ST, PWD అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారు. సో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సెప్టెంబర్ 17న ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అడ్రస్ వచ్చేసరికి గౌహతిలో మనకు ఉంటుందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత వరంగల్లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ఆఫీస్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఆఫీస్ స్టాఫ్ వచ్చేసరికి అకౌంట్స్ విభాగంలో, ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసరికి జనరల్ విభాగంలో, అదేవిధంగా ఫీల్డ్ స్టాఫ్ కూడాను ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి 50% మార్కులతోటి ఏదైనా డిగ్రీ అనేది కలిగి ఉండాలి. BSc, BComలో ఏదైనా సంబంధిత డిగ్రీ అనేది ఉండాలన్నమాట. శాలరీ విషయానికి వస్తే నెలకి ఆఫీస్ స్టాఫ్ పోస్టులకు 25,500, ఫీల్డ్ స్టాఫ్ పోస్టులకు 37,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 1 నాటికి 35 ఏళ్ళు అనేది మించకూడదు. ఎవరైతే SC, ST, OBC అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి SC, STలకు 5 ఏళ్ల పాటు, OBCలకు 3 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 22 అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. వేదిక అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత గుంటూరులోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 2025-26 సంవత్సరానికి MSc, PhD అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఏవే పోస్టులు ఏ డిగ్రీలోని అంటే MSc, PhD ఇన్ అగ్రికల్చర్, PhD అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, PhD టెక్నాలజీ, PhD కమ్యూనిటీ సైన్స్లో ప్రవేశాలకు 2025-26 సంవత్సరానికి కాను అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 18. సో హార్డ్ కాపీ సమర్పణకి ఈ సెప్టెంబర్ 22 తారీఖు లోపు పంపించాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత
ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి నిన్న కూడా నేను మీకు చెప్పానమాట. సో వేరియస్ స్టేట్స్లో ఇది కాంట్రాక్ట్ బేసిస్తో ఈ పోస్టులు అనేవి ఇస్తున్నారనమాట. సో టోటల్గా 192 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 22వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. టోటల్గా 48 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ₹1000 ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 15th సెప్టెంబర్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇవాళ అంటే సెప్టెంబర్ 4న అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మన ఛానల్లో నేను వీడియో చేసి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో వాళ్ళందరి కోసం ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇవ్వాలి లాస్ట్ డేటు. ఈ ఉద్యోగాలకి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ICSIL నుంచి 48 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత CBI సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే 10th డిగ్రీ PG కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏవైతే పోస్టులు మెన్షన్ చేశానో ఈ పోస్టులన్నిటికీ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 13 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే ఎవరైతే MSc, BTech, ME, MTech ఆర్ డాక్టరల్ డిగ్రీ లేదంటే తత్సమాన కోర్సు ఉత్తీర్ణత అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 22వ తారీఖు అనమాట. ఈ సెప్టెంబర్ 22 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్లో శాశ్వత ప్రాతిపదికన ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, అదేవిధంగా లైబ్రరీ అటెండెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 6 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 21 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత NIT జలంధర్లో డాక్టర్ BR అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 58 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 27 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్ లింక్స్ లేదంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నా కానీ త్రూ ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.